దీపావళికి అమ్మాయిలు అందంగా రెడీ అయి ఇలా దీపాలు పెడుతుంటే ఎంత అందంగా ఉంటారు కదా. అలాంటి బొమ్మలతో మన ఇంటిని అలంకరించుకుంటే ఇంకెంత అందంగా ఉంటుంది. హే ఎవ్రీవన్, myself Preeti and welcome back to my channel Craftmosphere. In today's video we will making a beautiful doll holding candles to bring light in our house in this festive season. So let's jump right in without wasting much time. First, waste newspapersని ఇలా స్ట్రైప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 27x8 సెంటీమీటర్. అండ్ ఇలాంటి ఏదైనా స్టిక్ ఆర్ రీఫిల్ ఏదైనా తీసుకొని ఆ న్యూస్ పేపర్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటివి చాలా అంటే ఒక 15 రెడీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది ఒక అల్యూమినియం వైర్ 2 పీసెస్, ఒకటి 10 ఇంచెస్ అండ్ సెకండ్ 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ రోల్స్లోకి ఇవి ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఆ ఎక్స్ట్రా పేపర్ కట్ చేసేయాలి. అండ్ బేస్ కోసం నేను ఒక థర్మాకోల్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ లాంగ్ పీస్ ఏమో బాడీ అండ్ షార్ట్ వన్ హ్యాండ్స్ అండ్ ఇలా ప్లేస్ చేసి వైర్తో టైట్గా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు దాన్ని బాగా సెక్యూర్ చేసుకున్న తర్వాత ఆ న్యూస్ పేపర్ రోల్స్ని ఇలా ఆల్టర్నేట్ వేస్తో బాడీ మొత్తం ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మాస్కింగ్ టేప్ హెల్ప్తో దాన్ని బాగా సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పీస్ ఆఫ్ టిష్యూ పేపర్తో ఇలా కంప్లీట్ బాడీ ప్రిపేర్ చేసి స్టిక్ చేసుకొని మాస్కింగ్ టేప్ హెల్ప్తో మొత్తం సెక్యూర్ చేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ తీసుకొని దాన్ని ఇలా బాల్ లాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని హెడ్ ప్లేస్లో ఫిక్స్ చేయాలి. నేను ఇక్కడ సిలికాన్ గ్లూ యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, సో నేను ఇది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు డాల్ హెడ్ ఫిక్స్ అయిన తర్వాత మీరు ఏదైనా క్లే యూస్ చేయవచ్చు. నేను వాల్ పుట్టి డో యూస్ చేస్తున్నాను. ఈ వాల్ పుట్టి డో ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఒక వీడియోలో షేర్ చేశాను. మీరు నా ఛానల్ని విజిట్ చేస్తే మీరు అది చూడవచ్చు. సో ఇప్పుడు మనం వాల్ పుట్టి డోని ఇలా ఫ్లాట్ చేసుకొని ఆ డాల్ హెడ్ పైన స్టిక్ చేసుకోవాలి. లైట్గా ఫెవికాల్ అప్లై చేస్తూ మొత్తం బాడీ అంతా కవర్ చేయాలి. ఇక్కడ హ్యాండ్స్కి మాత్రం అప్లై చేయవద్దు. ఫస్ట్ లేయర్ డ్రై అయిన తర్వాత నేను ఫేస్ పైన లైట్గా డీటెయిలింగ్ చేసుకుంటున్నాను. ది స్టెప్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఒకవేళ వస్తే చేయండి, లేకపోతే మీరు పెయింట్తో ఐస్, నోస్, లిప్స్ డ్రా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇయర్స్ మాత్రం స్టిక్ చేయండి, ఎందుకంటే మనం ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. నేను చాలా సింపుల్గా ఫోర్ హెడ్ అండ్ నోస్, లిప్స్, ఇయర్స్ క్లేతో డీటెయిలింగ్ చేసుకున్నాను.
ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ నేను స్కిన్ టోన్ కలర్ తీసుకొని ఫేస్, బాడీ, హ్యాండ్స్ పెయింట్ చేశాను. అండ్ హెడ్కి మాత్రం బ్లాక్ కలర్ యూస్ చేశాను. సో పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనం ఫేస్, లిప్స్ అండ్ ఐస్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు పెయింటింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం డాల్ డ్రెస్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్స్తో మన అందమైన అమ్మాయికి అందమైన శారీ కడదాం. బ్లౌజ్ని మాత్రం పీసెస్ కట్ చేసి గ్లూతో స్టిక్ చేసుకున్నాను. రఫ్గా మెజర్ చేసుకొని పీసెస్ కట్ చేసుకోండి. అండ్ ఏదైనా స్ట్రాంగ్ గ్లూ హెల్ప్తో దాన్ని స్టిక్ చేయండి. ఒకవేళ లేకపోతే మీరు నీడిల్ అండ్ థ్రెడ్తో కింద స్టిచ్ కూడా వేయవచ్చు. అది కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. నా వర్క్ అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క స్టెప్ చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను, అందుకని వీడియో చాలా లాంగ్ అవుతుంది. మీకు ఒకవేళ బోరింగ్గా అనిపిస్తే మీరు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడవచ్చు, లేకుంటే మిడిల్లో స్కిప్ చేసి ముందుకు వెళ్ళి చూడవచ్చు. నేను ఇక్కడ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ యూజ్ చేశాను. అన్నీ లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్స్ తోటే చేశాను. శారీ కోసం నేను ఇక్కడ గ్రీన్ కలర్ బార్డర్ పీస్ తీసుకున్నాను. అండ్ ప్లీట్స్ చేసి ఐరన్ బాక్స్ హెల్ప్తో ప్రెస్ చేసుకున్నాను. సిలికాన్ గ్లూ హెల్ప్తో నేను ఈ ప్లీటెడ్ శారీని డాల్కి స్టిక్ చేసేసాను. ఇక్కడ నేను వడ్డానం కూడా సెట్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా లేస్, స్టోన్ చైన్, ఏదైనా మిగిలిపోయిన పీసెస్ ఉంటే దాంతో మీరు డీటెయిలింగ్ చేసుకోవచ్చు, జ్యువెలరీ అండ్ ఎక్సెట్రా ఆల్. సో ఇప్పుడు నేను డాల్ హెయిర్ కోసం బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. అది యూజ్ చేస్తూ హెయిర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న హెయిర్ని ఆ డాల్ హెడ్ పైన స్టిక్ చేయండి చాలా నీట్గా. అండ్ ఇక్కడ మాత్రం ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే యూజ్ చేయండి, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ గ్లూ డ్రై అయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది, కలర్ ఏం కనిపించదు. సో హెయిర్ అంతా స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు శారీకి మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా హ్యాండ్స్కి చుట్టుకుంటే బ్యాంగిల్స్ రెడీ. ఇప్పుడు స్టోన్ చైన్స్, కుందన్స్ అండ్ మన బిందీస్ అన్నిటితో మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో ఈ డాల్ని డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు హెయిర్ అంతా సెట్ చేసి అందంగా జడ వేయండి. హెయిర్ యాక్సెసరీస్ కోసం నేను ఇక్కడ పర్ల్స్ తీసుకున్నాను. అదే ఫ్యాబ్రిక్ గ్లూతో ఈ పర్ల్స్ అన్నీ స్టిక్ చేసి ఇప్పుడు మన బిందీస్తో బొట్టు, ఇంకా ఇయర్ రింగ్స్, నోస్ పిన్ అవన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని ఒక క్యాండిల్ చేతిలో పట్టుకునే విధంగా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎల్ఈడి క్యాండిల్
తీసుకొని ఆ హ్యాండ్స్ మధ్యలో సెట్ చేస్తే మన డిఐవై క్రాఫ్ట్ రెడీ అయినట్టే. ఇలాంటివి నేను 4 ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. వీటితో మా ఇంటిని అందంగా అలంకరించుకుంటాను. మరి మీకు ఈ డాల్స్ నచ్చాయో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. తప్పకుండా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. Until then, bye bye.